ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మొబైల్ నుంచి టీవీ ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. మీ మొబైల్ నుంచి నచ్చిన యాప్స్ని టీవీలో యూస్ చేయవచ్చు. టీవీ రిమోట్ కనిపించలేనప్పుడు మీ మొబైల్ నుంచి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా యూస్ చేయొచ్చు. వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుద్ది. డోంట్ స్కిప్ దిస్ వీడియో. దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందుగా మీ ఫోన్లో ప్లే స్టోర్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడ సెర్చ్ చేయాలి. స్మార్ట్ థింగ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అవుద్ది. ఇన్స్టాల్ అవడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, మనకి ఇన్స్టాల్ అన్నది అయిపోయింది. ఇన్స్టాల్ అయ్యాక అది ఎలా ఓపెన్ చేయాలో ఏంటో చెప్తాను. ఓకే, ఇక్కడ ఓపెన్ కనబడుతుంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూ చేయండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ చేయాలి. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎలో క్లిక్ చేయండి. అక్కడ సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూసారా, వన్ అకౌంట్ ఎనీ డివైస్ జస్ట్ ఫర్ యూ అని వచ్చింది. దాని కింద క్రియేట్ అకౌంట్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కనబడుతుంది కదా, అన్నిటిపైన టిక్ మార్క్స్ ఇచ్చి అగ్రీ కనబడుతుంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడైతే ఈమెయిల్తో అన్నా రిజిస్టర్ అవ్వచ్చు, లేదా ఫోన్ నెంబర్తో అన్నా రిజిస్టర్ అవ్వచ్చు. నేనైతే ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యాను, అందుకని అక్కడ మీకు కనబడుతుంది కదా, క్లిక్ హియర్ టు యూజ్ యువర్ ఫోన్ నెంబర్ ఇన్స్టెడ్ అని, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఫోన్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ అన్నది ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ పాస్వర్డ్ అన్నది ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చారా, మళ్ళీ దాని కింద చూడండి కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నది ఉన్నది. మీరు పైన ఏమైతే పాస్వర్డ్ ఇచ్చారో కన్ఫర్మ్ చేసుకోవడానికి సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ కింద ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఏమైతే ఉందో అది ఫస్ట్ నేమ్ ఇవ్వండి. లాస్ట్ నేమ్ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అన్నది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాట్స్ యువర్ పెస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను, షీరో అని. అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే సెండ్ కోడ్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కోడ్ అన్నది వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఒక అకౌంట్ అన్నది క్రియేట్ అయింది. డన్ మీద క్లిక్ చేయండి. మీకైతే ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ కింద కనబడుతుంది కదా, యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, స్కాన్ క్యూఆర్ కోడ్, స్కాన్ నియర్ బై అని. మనమైతే సెకండ్ ఆప్షన్ స్కాన్ నియర్ బై ద్వారా చేద్దాం. అందుకోసం ఫస్ట్ మనం టీవీ అన్నది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత కనెక్టెడ్ డివైజెస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పక్కకు స్వైప్ చేస్తే కనెక్షన్ గైడ్ కనబడుతుంది కదా, కనెక్షన్ గైడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్మార్ట్ ఫోన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పక్కకు స్వైప్ చేస్తే స్మార్ట్ థింగ్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైన నెక్స్ట్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీకి ఫోన్కి సేమ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత మనం ప్రీవియస్గా చూసాం కదా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, నియర్ బై అన్నదాన్ని. ఇక్కడ టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వెయిట్ చేయండి కాసేపు. అక్కడ డివైస్ నేమ్ అన్నది వస్తుంది. వచ్చిందా, 43 క్రిస్టల్ UHD అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడైతే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. 100% అయ్యేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం కాసేపు, డౌన్లోడ్ అయ్యేదాకా. ప్రాసెసింగ్ చూసారా అయిపోయింది. మనకి
మీ మొబైల్లోకి అక్కడ వచ్చింది చూసారా 43 క్రిస్టల్ యూహెచ్డి అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయండి. అక్కడ డౌన్లోడ్ అడుగుద్ది, అక్కడ డౌన్లోడ్ చేయండి రీసోర్సెస్ కోసం. అది 100% అయ్యేదాకా వెయిట్ చేశాక అక్కడ ఓపెన్ అవుద్ది మీకు. తర్వాత ఓపెన్ చేయండి దాన్ని. అది ఓపెన్ అయిన తర్వాత మీ స్క్రీన్ మీద పర్మిషన్ అన్నది అడుగుద్ది. అప్పుడు అలౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టీవీ రిమోట్ అన్నది మీ ఫోన్లో ఎనేబుల్ అయిపోయింది. ఈజీగా మీ మొబైల్లోనే ఆపరేట్ చేసేయచ్చు. పవర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, వాల్యూమ్ ఆపరేట్ చేయొచ్చు, ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు, నచ్చిన యాప్స్ని మొబైల్ నుంచే ఓపెన్ చేయొచ్చు, టీవీ సెట్టింగ్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇలా మనకి ఏం కావాల్సినా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ నుంచి వాయిస్ అసిస్టెంట్ కూడా యూజ్ చేయొచ్చు. యూట్యూబ్లో మైక్ కూడా దీని నుండి ఎనేబుల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. మీ మొబైల్ నుంచే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.